మొన్ననే సీఎం గారు గాడిది గుడ్డు అని మాట్లాడాను. కేంద్రం నుంచి గాడిది గుడ్లు వస్తున్నాయో ఎవరి గురించి మాట్లాడినాయి అనుకుంటా ప్రధాన మంత్రిని రెఫర్ చేసుకుంటూ మాట్లాడాను. అది ఎవరు కూడా లాభం కాదు. అంశాల మీద మాట్లాడాను. అంటే నిజంగానే కేంద్రం ఏమి ఇయ్యలేదు, గాడిది గుడ్డులు ఇచ్చినారు. ఓ గాడిది గుడ్డు కూడా చూపెట్టింది. కానీ 5 కేజీల బియ్యం ఇచ్చేది అది గాడిది గుడ్డు కాదు. ప్రజలకు అది తెలుసు. 5 కేజీల బియ్యము ప్రతి పేదవానికి వస్తున్నది. మద్దతు ధర రైతులకు వస్తున్నది. అది గాడిది గుడ్డు కాదు. దాదాపు 20,000 కోట్ల కంటే ఎక్కువ మద్దతు ధర వస్తుంది కేవలం బియ్యం కొంటుంది. అట్లనే యూరియా సబ్సిడీ, అది దాదాపు 90% సబ్సిడీ. యూరియా సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ, సర్పంచ్లకు వచ్చే పైసలు, లేకుంటే ఊర్లకు ఏమొచ్చినా కూడా మన MNRGకి ఉపాధి హామీ అన్నా, లేకుంటే రైతు వేదికలన్నా, ఆఖరికి శ్మశాన వాటిక, LED బుగ్గలు, ఇవన్నీ గాడిది గుడ్లు కాదు. ఇది నిజంగానే వస్తున్నాయి, మీకు తెలిసి ఉండొచ్చు. కానీ మీరు అక్కడ పోయి పబ్లిక్ మీటింగ్ లో ఒక గాడిది గుడ్డు అని చూపెడుతున్నారు. అది నిజంగానే ఆత్మపరిశీలన చేసుకోండి. ఏందది? 2,500 రూపాయలు ఇస్తా అన్నారు ప్రతి మహిళకు. అది ప్రజలకు గాడిది గుడ్డు తీర కనబడుతుంది. మళ్ళా పెన్షనర్స్ లకు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తాను. పెన్షన్ వస్తలేదు, ఉన్న పెన్షన్ చక్కగా వస్తలేదు. అదే కాక నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఇవి గాడిది గుడ్డుల తీరు కనబడుతున్నాయి. మళ్ళీ రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు మద్దతు ధర మీద. అవి గాడిది గుడ్డలు. మరి రైతులకు రైతు బంధు 15,000 రూపాయలు చేస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆ 10,000 కూడా చక్కగా వస్తలేవు. అదే కాక 2 లక్షల రూపాయలు రుణమాఫీ డిసెంబర్ వరకు వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు ఆగస్టు అంటున్నారు. ఏ ఆగస్టు ఎవరు తెలియదు. ఈ ఆగస్టా, నెక్స్ట్ ఆగస్టా తెలియదు. ఇవి గాడిది గుడ్లకు తీర కనబడుతుంది ప్రజలకు. ఇది మీకు లాభం కాదు. ఎందుకంటే మీరు మీటింగ్లకు పోయి గాడిది గుడ్డు అని చూపెడుతున్నారు. గాడిది గుడ్లు మీ గ్యారంటీలే గాడిది గుడ్లకు తీర కనబడుతున్నాయి. కానీ మోడీ గారు ఇచ్చిన 5 కేజీల బియ్యం అయితే బంగారు గుడ్ల తీర కనబడుతుంది.